ఏం జరిగినా మన మంచి కోసమే అంటారు. దానికి ఉదాహరణగా ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. వీధులు ఊడ్చేవాడు ఒకరోజు దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజు హాయిగా నువ్వు పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒకే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు విని సరే అన్నాడు. అయితే ఒక్క షరత్తు, ఎవ్వరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నేను కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. అప్పుడు జేబులోంచి పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. ఒరేయ్, పర్సు వదిలేసావు చూసుకోరా అని అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరేయ్ దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి, నా తర్వాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఇచ్చిన ఒక్కరోజు గడువు అయిపోవడంతో సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు సంతోషంగా. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి స్వామి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు మనోడు బాధగా. అప్పుడు దేవుడు అసలు విషయం బయటపెట్టాడు. ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పకలు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు అంటావా, తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు, దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేసావయ్యా నువ్వు అన్నాడు దేవుడు. దేవుడు ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఉప్పై ఉండొచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కథని వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.